MG9 న్యూస్. హైడ్రా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ ను సమర్థిస్తా. భద్రాద్రి కొత్తగూడెం పర్యటనలో పాల్గొన్న రాష్ట్ర బీజేపీ నాయకులు మెదక్ ఎంపీ ఆరు రఘునందనరావు కొత్తగూడెం క్లబ్లో బీజేపీ సభ్యత్వాల నమోదు ప్రక్రియ పరిశీలనకు వచ్చిన అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేసి పట్టణంలోని చెరువులు, కుంటలు సంరక్షణలో అక్రమ కట్టడాల కూల్చివేతల సందర్భంగా ఆయన సంచలనాత్మకమైన వాస్తవాలను ప్రజలకు తెలపాలని మీడియాను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాటల్లో విస్తుపోయే విషయాలు కేరళలో జరిగిన వయనాడు వరదలు కానివ్వండి, ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రాల్లో విరుచుకుపడుతున్న వరదలు, ఇవన్నీ ప్రకృతిని వికృతిగా మారడం, చెట్లను నరకడం, అడవులు, చెరువులు, అలుగుల్లోని ఇసుకను తోడేయడం పూర్తిగా ప్రకృతికి విరుద్ధమని, వాటి ఫలితమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు కేవీ రంగకిరణ్, పలువురు రాష్ట్ర బీజేపీ నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఏపీ తెలంగాణ MG9 టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ నూరే రబ్బానీ. నెల వెనుకపోతే వాయనాడుకి వరదలు వచ్చినాయి, 2 సంవత్సరాలు వెనుకపోతే ఉత్తరాఖండ్కి వరదలు వచ్చినాయి, ఇంకొక 2 నెలలు వెనుకపోతే కేదార్నాథ్లో కూడా కొట్టుకుపోవడం చూసినాం మనం. సో మై ఇంటెన్షన్, నా ఉద్దేశం ఏంటి దీంట్లో అంటే, ఇదేదో రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసినట్టు చాలా మంది తెలిసి తెలియక ఏది పడుతుంది మాట్లాడతారు. ఫస్ట్ టైం భాగ్యనగరంలో ఈ ఇష్యూని స్టార్ట్ చేసింది అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు స్టార్ట్ చేసింది. ఇష్యూ ఎందుకు వచ్చింది అప్పుడు? మీరాలం ట్యాంక్ అనే ఒక ట్యాంకు మొత్తం కట్టడాలు కడుతున్నారు సార్ అని చెప్పి ఇట్లా కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు పోయి అప్పటి ముఖ్యమంత్రికి 1994లో కంప్లైంట్ చేస్తే రేచల్ చటర్జీ అనేటువంటి ఒక IAS ఆఫీసర్ని పంపించి, అమ్మ ఈ జర్నలిస్ట్ మిత్రుడు చెప్పింది కరెక్టేనా, అట్లయితే అవన్నీ తొలగించిరా అని చెప్పి రేచల్ చటర్జీ గారిని పంపించారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ ఎపిసోడ్. నాకు గుర్తున్నంత వరకు చెరువులో కట్టడాలని తొలగించే కార్యక్రమం అప్పుడు మొదలైంది 1994లో మొదలు కాలేదండి. సో హైడ్రా అనేది పేరు మారింది అంతే. తర్వాత 2006, 2007లో చాలామంది సుప్రీంకోర్టు, హైకోర్టు ఇలా రకరకాల కోర్టులకు పోయారు. మా ఊరు చెర్ల కడుతురు, చెరువులు కుంటలు పోతున్నాయి, కాపాడండి అని కోర్టుకు పోతే 2010లో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్న 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. ఏమని సూచన చేసిందంటే, అప్పుడు 111 ఉన్నటువంటి ఈ 2 కుంటలు, అప్పుడు హైదరాబాద్కి నీళ్ళు ఇచ్చేటి అవి 2, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టుని ప్రొటెక్ట్ చేయడంతో పాటు చెరువులు, కుంటలకు అడ్డంగా ఏమైనా కన్స్ట్రక్షన్స్ వస్తే తొలగించమని 2010లో చెప్పింది. దురదృష్టం ఏదో మీకు అందరికీ తెలుసు. అప్పుడు రాష్ట్రం అంతా విడిపోవడం కోసం కొట్లాడుతుంది. జై తెలంగాణ అని మేము, నై తెలంగాణ అని ఇంకొందరు కొట్లాడుతున్న పీక్ టైం కాబట్టి అప్పుడు ఆ జీవోని ఎవరు కూడా అమల్లో తీసుకురాలేకపోయింది. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే 2010లో జీవో నెంబర్ 154 అనే ఒక జీవోని తీసుకొచ్చి చెరువులు, కుంటలు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వీటన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేయాలని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి 18 మంది ఆఫీసర్లతో, ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, డీజీపీ, ఇట్లా అందరు సీనియర్ అధికారులతో కలిసి ఒక కమిటీని వేసి చెరువులు, కుంటల్ని ప్రొటెక్ట్ చేయింది. భాగ్యనగరంలో 2252 చెరువులు, కుంటలు ఉన్నాయి. హైదరాబాద్ ఈజ్ ఎ సిటీ ఆఫ్ లేక్స్ అని పిలుస్తారండి. దాన్ని కాపాడుండ్రి, దాంట్లో బఫర్ జోన్లు ఇవన్నీ నిర్ణయించి ఎవరు కబ్జా చేయకుండా చెప్తుండే. 94లో శ్రీమతి రేచల్ చటర్జీ గారు పోయి కాపాడిన మీరాలం ట్యాంక్ అనే చెరువు అన్న ఇలా లేదు. మీరాలం ట్యాంక్ ఏదో చెప్తారు కదా చరిత్రలో, వెనకటి కోటి మీరాలం ట్యాంక్ చెరువు ఉండే అని చెప్పుకోవాలి. ఇవాళ మనం టుడే దెర్ ఇస్ నో మీరాలం ట్యాంక్ అన్న లేటెస్ట్ ఎగ్జాంపుల్. దయచేసి మీడియా మిత్రులకు కూడా నా అప్పీల్, బీజేపీ ఎంపీ అయ్యండి, కాంగ్రెస్ చేసిన పని ఎట్లా సపోర్ట్ చేస్తుంది? అరే భూమి ఉంటే మనం ఉంటాం, మనం బతికితే ఏమైనా చేస్తాం సేవ. ఎవరికన్నా పార్టీలు పక్కకు పెట్టు, జనానికి సేవ చేయాలి. వయనాడు అన్న పార్లమెంట్ నడుస్తుంది, తెల్లారేసరికి ల్యాండ్ స్లైడ్స్ అయ్యి కళ్ళ ముంగటి ఇట్లా కొట్టుకుపోతున్నాయి, ఇల్లు కొట్టుకుపోతున్నారు, మనుషులు కొట్టుకుపోతున్నారు, అరుస్తున్నారు, ఆర్తనాదాన్ని ఎవరు కాపాడిండ్రన్న? ఇన్ఫ్యాక్ట్ అక్కడ కట్టిన కట్టడాలన్నింటినీ తొలగించమని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ 2 years బ్యాకే చెప్పింది. వయనాడులో ల్యాండ్ స్లైడ్స్ వస్తాయి, అవి రావద్దంటే ఇట్లా చెరువులకి, కుంటలకి అడ్డంగా, ఈ కొండలకి అడ్డంగా కట్టిన వాటిని తొలగించండి అని చెప్పింది. లీడర్లకు ఏముంటుందన్న, ఓట్ల కోసం రకరకాల పనులు చేస్తారు. ఇన్ని ఇల్లు తీస్తే కష్టమవుతుంది అని చెప్పి ఆ రోజు ఇల్లు తీయలేదన్న. ఇలా శవం తీసేందుకు లీడర్ ఎవరు రాలేదన్న అక్కడికి. పాపం RSS వాలంటీర్లు పోయారు, మిలిటరీ పోయింది, 24 గంటలు కష్టపడి బ్రిడ్జిలు కట్టిరు కొట్టుకుపోతుంటే మీలాంటి కొంతమంది మానవతా హృదయమైన జర్నలిస్ట్ మిత్రులు పోయి సహాయం చేసి. వయనాడు ఎందుకు జరిగిందన్న? ఎవరి తప్పు వల్ల జరిగింది? ప్యూర్లీ మానవ తప్పిదాల వల్లనే వయనాడు జరిగింది. సో ఇట్లాంటివి జరగద్దంటే చెరువులు, కుంటల్ని కాపాడండి అంటున్నాం.
దానికి రేవంత్ రెడ్డి అనేటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేసిండు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? మంచి చేసినోడిని మంచి అనే సంస్కారం లేకపోతే ఇంకెందుకు మనుషులు? అయితే ఇక్కడ ఒక ఆబ్జెక్షన్ వస్తుంది, ఏమని? నేను 10 ఏళ్ళ కింద కట్టుకున్నా, అప్పుడు మా ఎమ్మెల్యే సాబ్ దాన్ని లేఅవుట్ చేసిండు, జిహెచ్ఎంసీ కమిషనర్ పర్మిషన్ ఇచ్చిండు, యూకో బ్యాంకు లోన్ ఇచ్చింది, ఆంధ్ర బ్యాంకు లోన్ ఇచ్చింది, గరీబోడు ఇల్లు కట్టుకున్నాడు, ఇలా దాన్ని ఎట్లా కూలగొడతారు అంటున్నాడు. ఎస్, ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దర్ ఈస్ ఎ సొల్యూషన్ అన్న. కొంచెం ఓపికగా ఆలోచిస్తే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందన్న. నేను ముఖ్యమంత్రి గారికి, ఇదే రేవంత్ రెడ్డి గారికి నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఏమని? భాగ్యనగరం చుట్టూ కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోతూ 100 ఎకరాలు అమ్మిండన్న. ఎకరం ఎంత పోయిందన్న? 100 కోట్లకు పోయింది. ఇదే నా మీద పోటీ చేసిన వెంకటరామరెడ్డి అనేటైనా 10 ఎకరాలు కొనుక్కున్నాడు అన్న, 1000 కోట్లు. ఆ 100 ఎకరాలు కాకుండా దాన్ని ఆనుకొని ఇంకొక 150 ఎకరాలు ఉందన్న కోకాపేటలో. 150 ఎకర్స్ ఉంది. ఉడాలు హెచ్ఎండిఏలు ప్లాట్లు అమ్ముకొని పైసలు తీసుకుంటుంది కాదు కదన్న. సరే, తెలిసో తెలియకనో కొంతమంది గరీబ్ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, లేదా తెలివి కలడు కూడా పోయి ఇల్లు కట్టుకున్నాడు అనుకుందాం చెరువు ప్రాంతంలో. పీపుల్స్ ప్రాపర్టీస్ కాబట్టి కోకాపేటలో ఆడ ఉప్పల్లో ప్లాట్లు గీసి అమ్ముతుంది హెచ్ఎండి. అట్లే కోకాపేటలో ఒక 25 ఎకరాలు ప్లాట్లు చేసి ఈ భూములలో ఎవరైతే చెరువులలో కొట్టేస్తే నష్టపోతున్న పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టించినందుకు ప్రభుత్వం దగ్గర ఏముంది? మేము ఇస్తాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2 లక్షలు 4 లక్షలు ఇస్తాం ఇయ్యండి. మీరు కూడా అన్నారు కదా ఇందిరమ్మ పేరు మీద ఇస్తామని. ఓ 10 లక్షలు ఇస్తే గరీబుడు ఇంకో 10 పెట్టుకొని కట్టుకుంటాడు. 100 కోట్లకు ఎకరం ఉన్న జాగల ఇయసంటాడు నాసంటానికి 100 గదాలు వద్దా అన్న? ఇవద్దా? ఇవ్వమంటున్నా. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? చెరువు ఉండాలి. గరీబుడు నష్టపోయిన ఇంటికి ఒక ప్లాట్ ఇవ్వండి, ప్రభుత్వ పరంగా ఆదుకోండి, చెరువుల్ని శుద్ధి చేయండి అంటున్నారు. దీనికి కాంగ్రెస్ బీజేపీ ఏంటన్నా? దీనికి రంగు లేదు. వీళ్ళు పోయి పాతారు కదా ఎర్ర జెండాలు. మీ జిల్లాలో షోక్ కదా ఏడబడతాడు ఎర్ర జెండాలు వాతుడు. ఏరు మరి ఎర్ర జెండాల వాళ్ళంతా కూలిపోయిన వాళ్ళు ఇళ్ళల్లో తీసుకుపోయి కోకపేటలో 150 ఎకరాలు ఉంది. ఇడ్లీలో చికెన్ పెట్టుకొని తినడు కాదు నారాయణ గారు. వాళ్ళని తీసుకొని వచ్చాడు కోకపేటలో ఎర్ర జెండాలు వాతు 150 ఎకరాలలో. మీ కూనంలేని సాంబశివరావు ఉన్నారు కదా ఎమ్మెల్యే గారు, తీసుకొని పోయి కోకపేట జాగలు ఇమ్మని రేవంత్ రెడ్డితో మాట్లాడు. నిన్న చెప్పారు కదా మేము పాలకపక్షం కాదు మిత్రపక్షం అని. ఓ మంచి సలహా. పేదరికి 100 గజాలు జాగిప్పి అన్న. 100 కోట్లకు ఎకరం భూమిలో మేసంటోడు నాసంటోడు ఉండొద్దా అన్న? 100 గజాలు 200 గజాలు ఇవ్వద్దా గరీబ్ అని? ఇదే అడుగుతుండ్రు రఘునందన్. ఇది అడిగితే రఘునందన్ రేవంత్కి సపోర్ట్ చేసినది, రఘునందన్ రంగనాథ్కి సపోర్ట్ చేసినది, రఘునందన్ కమ్యూనిస్ట్ వాళ్ళని తిట్టుడేది. ఐఎమ్ ఆల్వేస్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇది రఘునందన్ కోరిక కాదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందన్న. చెరువులు కుంటలు నాలాలు ఎవరు కబ్జా చేసినా నిర్దాక్షిణ్యంగా డిస్మెటల్ చేయమని చెప్పింది ప్రభుత్వం. ప్రజల్ని కాపాడుకోవాలి. హైదరాబాద్ మునిగిపోలేదు అన్న. 2020 నవంబర్ డిసెంబర్ హైదరాబాద్లో వరదలు వచ్చి వంట సామాన్ల కాడికి వెళ్ళి కొట్టుకపోతే 10,000 ఇస్తా అని కేసీఆర్ చెప్పి దుప్పటి కప్పుకొని పడుకోలే, ఇవ్వకుండా దాక్కోలే జిహెచ్ఎంసీ ఎలక్షన్లప్పుడు. ఎంతసేపు ప్రజల్ని అట్లా చేసే బదులు వాళ్ళకి మంచి చెప్దాం అన్న. తెలుసో తెలియకో కట్టుకున్నావు. ఎస్, వీఆర్ గివింగ్ ఇన్ కోకాపేట. అక్కడ నుంచి ఇల్లు కట్టుకోమని సపోర్ట్ చేయండి, ఎడ్యుకేట్ చేయండి. మా జర్నలిస్ట్ మిత్రులు కూడా నేను చేసే అప్పీల్ అది అన్న. ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకూడదు. మంచి జరుగుతున్నాడు మంచి అన్నది, చెడు జరుగుతున్నప్పుడు చెడు. బీజేపీలో హైదరాబాద్ విషయంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీలో ఉన్న వాయిస్ మీ పార్టీలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు ఎందుకు లేదా? ఇప్పుడు ఒక చెయ్యికి 5 ఏళ్ళు ఉన్నాయన్న, 5 సమానంగా ఉంటాయా? ఒక్కొక్కటి ఒక్కొక్క